LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ ని మళ్లీ మొదలుపెట్టినట్టుగా కనిపిస్తోంది. ఏడాది పాలనా వైఫల్యాలతో పాటు అనంతపురంలో టీడీపీ కార్యకర్తల గ్యాంగ్ రేప్, గిరిజన విద్యార్థి హత్య ఘటనల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర ప్రారంభించింది కూటమి. ఇందుకోసం సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ పై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేయించింది. ఈ నెల 6న సాక్షి టీవీ డిబేట్ కేఎస్ఆర్ లైవ్ షోలో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణన్ రాజు పలు వ్యాఖ్యలు చేశారు. ఇది జరిగిన 24 గంటల తర్వాత జూన్ 7న ఆ వ్యాఖ్యలను టీడీపీ సోషల్ మీడియా వైరల్ చేసింది. కృష్ణన్ రాజు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తూ విష ప్రచారం ప్రారంభించింది. వెనువెంటనే మంత్రి లోకేష్ పథకం ప్రకారం టీడీపీ అనుకూల వ్యక్తులతో అమరావతిలో ప్రదర్శనలు చేయించారు. అయితే తను చేసిన వ్యాఖ్యలకు విశ్లేషకులు కృష్ణన్ రాజు క్షమాపణలు సైతం చెప్పారు. అయినా కూడా టీడీపీ కుట్రలు ఆపడం లేదు. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై అసభ్య వ్యాఖ్యలు చేయించడంతో పాటుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారు. మరోవైపు ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి చెందిన వారితో పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయించారు. పకడ్బందీ ప్లాన్ ప్రకారం ఇవన్నీ కొనసాగిస్తుండగానే ఆదివారం మధ్యాహ్నం సీఎం చంద్రబాబు దీనిపై స్పందించారు. ఈ విషయంపై చర్యలు తీసుకుంటామంటూ పోస్ట్ చేశారు. కాసేపటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. దీనిపై చర్యలు తీసుకుంటామంటూ పవన్ కళ్యాణ్ సైతం సాయంత్రం ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని డైవర్ట్ చేసేందుకు కేఎస్ఆర్ లైవ్ షో డిబేట్ ని అడ్డుపెట్టుకుంది చంద్రబాబు ప్రభుత్వం. కుట్రలు చేయడం ప్రారంభించింది. సంబంధం లేకపోయినా కొమ్మినేని శ్రీనివాస్ పై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేయించింది. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి కురసాల కన్నబాబు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. కన్నబాబు గారు గతంలో జర్నలిస్ట్ గా కూడా వర్క్ చేశారు. ఆయన నమస్కారం కన్నబాబు గారు. నమస్కారం అండి. కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్ట్ వ్యవహారం ప్రస్తుతం మనం చూస్తున్నాం. మీరు జర్నలిస్ట్ గా వర్క్ చేశారు, మంత్రిగా పనిచేశారు. ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా ఈ స్థాయికి దిగజారి అక్రమంగా అరెస్ట్ చేయడం చూసారా? ఏకంగా SC/ST అట్రాసిటీ కేసు ఒక జర్నలిస్ట్ పైన పెట్టడం చూసారా? అంటే ఆశ్చర్యంగా ఉందండి. కొమ్మినేని శ్రీనివాసరావు చాలా సుదీర్ఘకాలం పాటు జర్నలిజంలో ఉన్న వ్యక్తి. ఈనాడులో మేము పనిచేసినప్పుడు మాకన్నా చాలా సీనియర్ గా ఉండేవారు ఆయన. ఆ తర్వాత వివిధ మీడియా సంస్థల్లో కూడా పనిచేశారు. ఇప్పుడు సాక్షిలో పనిచేస్తున్నారు. ఇప్పుడు కొమ్మినేని గారు లాంటి సీనియర్ జర్నలిస్ట్ ని ఏమీ కానట్టుగా చాలా డెలిబరేట్ గా అరెస్ట్ చేసి ఒక చర్చా వేదిక ఆయన నిర్వహించిన కారణంగా డెలిబరేట్ గా అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఇంకా అసలు జర్నలిజంలో ఈ పోకడలు తెలుస్తుందనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదే కానీ కరెక్ట్ అయితే ఎవరెవరినైనా అరెస్ట్ చేయొచ్చు, ఎవరి మీద కేసులు పెట్టచ్చు. పై SC/ST అట్రాసిటీ కేసు పెట్టారంటున్నారు. ఇది ఇంకా చాలా చిత్రంగా ఉంది. ఇప్పుడు అందులో ఎక్కడ ఆయన ఒక కుల దోషణ కానీ లేదంటే ఏమన్నా కించపరిచే కులాల పేరుతో కించపరిచినట్టుగా మాట్లాడడం కానీ లేదు. అది కూడా ఒక చర్చా వేదికకు వచ్చిన ఒక విశ్లేషకుడు లేకపోతే ఒక వ్యక్తి తన అభిప్రాయాలు చెప్పిన వేదిక అది. సో దాంట్లో జర్నలిస్ట్ అరెస్ట్ చేయడం ఏంటి? ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే ఒకటే కారణం, అది సాక్షి టీవీలో జరిగిన డిబేట్. కొమ్మినేని శ్రీనివాసరావు గారు చాలా కాలం నుంచి సాక్షిలో పనిచేస్తూ ఉంటారు. ఆయన మీద బహుశా చాలా నెగిటివ్ గా ఈ ప్రభుత్వం లేకపోతే తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు. అంటే ఆయనకి ప్రభుత్వం అభిప్రాయానికి వ్యతిరేకంగా ఒక అభిప్రాయం ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు చేయకూడదు. అసలు గత 1 year నుంచి చూస్తుంటారండి, ఎవరో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తకూడదు అని ఒక లక్ష్యం పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. అందుకే మీడియాని కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నారు, పాలిటీషియన్స్ ని కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివిస్ట్ అంటూ కొంతమందిని ఎవరైతే కొంచెం వాళ్ళ అభిప్రాయాలని కొంచెం లౌడ్ గా చెప్తారో అలాంటి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాలని ట్రై చేస్తారు. భయభ్రాంతులు చేయడం ద్వారా వాళ్ళు ఒక టార్గెట్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు. ఏంటంటే మా జోలికి ఎవరు రాకూడదు, మా గురించి ఎవరు మాట్లాడకూడదు, మా గురించి ఎవరన్నా మాట్లాడితే డెఫినెట్ గా మేము ఏదో చేస్తామని. దీనికి పోలీసులు టూల్గా వాడుకుంటారు. పోలీసులు ఏ విధంగా కేసులు నమోదు చేస్తారంటే అదొక పెద్ద ఆశ్చర్యంగా ఉంది. ఎవరో ఒక పిటిషన్ ఇస్తారు, ఇచ్చినప్పుడు అసలు మీరు వేసే సెక్షన్లు కానీ మీరు పెట్టే కేసులు కానీ దానికి రిలేటెడ్ గా ఉన్నాయో లేదా అనే ఆలోచన కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ
డీజీపీ దగ్గర నుంచి కింద దాకా మంది ఆరోగ్య సర్వీసెస్ లో ఉన్న అధికారులు రూల్స్ రెగ్యులేషన్స్ తెలియని వాళ్ళు కాదు. ప్రభుత్వం ఏం చేస్తే అది గుడ్డిగా మేము చేసుకుంటూ పోతామనే పరిస్థితిలో వాళ్ళు ఉండిపోవడం అనేది చాలా ఆశ్చర్యం. ఇది కింది స్థాయి అధికారులకు చెప్పకర్లే. కింది స్థాయి పోలీస్ అధికారులు కానీ, కింది స్థాయిలో ఉన్న కొన్ని డిపార్ట్మెంట్ అధికారులు కానీ చాలా విచ్చలవిడిగా బిహేవ్ చేస్తారు. వాళ్ళు వాడే భాష కానీ, ప్రత్యేకించి పోలీస్ అధికారులు వాళ్ళు వాడే భాష, వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళు ప్రవర్తించే తీరు, నిజంగా పోస్టింగ్ల కోసమే లేకపోతే పై వాళ్ళు చెప్పారని ఈ పరిస్థితి చేస్తే మరి మీ పొద్దున్న గవర్నమెంట్ మారినప్పుడు విధానం అయితే అయిపోదా? అదే గవర్నమెంట్ మారితే ఇదొక సాంప్రదాయం అయిపోదా? కన్నబాబు గారు, నాది ఇంకొక ప్రశ్న ఏంటంటే అండి, మీరు పొలిటీషియన్ గా చెప్పొద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చెప్పొద్దు, సాక్షి టీవీలో జరిగే డిబేట్ అండ్ పక్క ఛానల్స్ లో జరిగే డిబేట్ కి మీరు తేడా ఖచ్చితంగా గమనించే ఉంటారు. వాళ్ళు వాడే భాష ఎలా ఉంది, వాళ్ళు మాట్లాడే తీరు ఎలా ఉంది, వాళ్ళ మోనోలాగ్ ఎలా ఉంది, ఇక్కడ మాట్లాడే భాష, ఇక్కడ డిబేట్ ని కండక్ట్ చేసే తీరు ఎలా ఉంది, డిఫరెన్స్ 100% కనిపిస్తుంది. అంటే కొంతమంది యాంకర్స్ అనండి, లేకపోతే ఆ డిబేట్ నిర్వహించే జర్నలిస్ట్ కావచ్చు, అసలు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. అసలు కూర్చోబెట్టిన వాళ్ళని, లేకపోతే ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళు కానీ, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, పొలిటీషియన్స్ గురించి, లేక వేరే సెక్షన్స్ గురించి ఏదో బోన్లో నిలబెట్టి వాళ్ళని ఒక దోషులుగా, లేకపోతే వాళ్ళ ఎవరైతే అక్కడ కూర్చుని డిబేట్ కండక్ట్ చేస్తారో, లేకపోతే ఎవరైతే జర్నలిస్ట్ గా అక్కడ దాని అనుసంధానంగా ఉంటారో, వాళ్ళు అనుకున్న ఆలోచనే కరెక్ట్ కాబట్టి ఆలోచనకి భిన్నంగా ఎవరున్నా మేము సహించామన్నట్టుగా మాట్లాడుతున్నారు. తర్వాత వాడే పదజాలం చాలా ఆశ్చర్యంగా ఉంది. మేబీ ఇది కొత్త ట్రెండ్ జర్నలిజం అనుకోలేమో మనం. ఎందుకంటే మేము జర్నలిజం ఉన్నప్పుడు ఎప్పుడు ఎంత ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ కానీ, ఒక పదవాదం చేసేవారు కాదు ఎవరు. అని వాళ్ళ అసలు వాడు వీడియోని మాట్లాడుతున్నారు. అవును, ఈవెన్ ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ జరిగిన తర్వాత కొమ్మినేని గారిని కూడా వాళ్ళు అదే విధంగా మాట్లాడారు. కాదండి, కొమ్మినేని గారిని మాట్లాడారు. ఇప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వారి సత్యనారాయణ గారి గురించి వాడవాడలా అబ్యూజివ్ గా మాట్లాడుతున్నారు. రోడ్డు గారికి వస్తారు, ఫోటోలకి ఏమో చెప్పులతో కొడుతున్నారు. అంటే ఎటు తీసుకెళ్తున్నారు? ఏం ట్రెండ్ ఇది? ఇవాళ మీరు క్రియేట్ చేసే రెడ్ బుక్ అని మీరు రాసుకుంటున్నారు, మీరే ఒక సిస్టమ్ పెట్టుకున్నారు. అది కాకుండా మీరు క్రియేట్ చేసిన ఒక వాడబడి రేపొద్దు మీకు సాంప్రదాయం అయిపోదా, ఇది ఆనం అయితే అయిపోదా? మీరు ఎందుకు ఆలోచించట్లే? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడన్నా ఇలాంటి ఆలోచన, ఇలాంటి పరిస్థితులు వచ్చాయా? మరి జర్నలిజం స్వేచ్ఛ గురించి మాట్లాడతారు. మీకు ఇంకా చెప్పాలంటే సాక్షి పార్టీకి అనుకూలంగా ఉంటే బహిరంగ రాస్తే ఒకే ఒక ఛానల్ పేపర్, కానీ తెలుగుదేశం అనుకూలంగా ఉండే పత్రికలు కానీ ఛానల్స్ కానీ ఎన్ని ఉన్నాయి? మరి వాళ్ళందరూ మాట్లాడే భాష ఏంటి, వాళ్ళ ప్రవర్తించే తీరు ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది నాకు తెలిసి కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్ట్ అనేది నేను వేరే కోణంలో చూస్తున్నా. ఇవాళతో పోదు, ఇది ఒక చాలా దారుణమైన దుఃఖాంతకానికి తెరతీశారు. అక్కడ కూర్చున్న ఒక అనుసంధానం చేసే వ్యక్తికి, ఒక యాంకర్ కో లేకపోతే జర్నలిస్ట్ మీరు తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేస్తానంటే రేపు ఏ ఛానల్లో కూర్చున్న వాళ్ళకన్నా చేయొచ్చు, రేపు ఏ ఆఫీస్ లో కూర్చున్న ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన వాళ్ళకన్నా చేయొచ్చు, లేకపోతే తను మాట్లాడినా వాళ్ళని చేయొచ్చు. ఇంకేముంది? ఇంకా ఏ స్వేచ్ఛ ఉంది? ఎవరి హక్కులకు పౌర హక్కులు అంటే కొంతమందికి ఉంటాయా? కన్నబాబు గారు, అక్రమంగా అరెస్ట్ చేయడం ఒక ఎత్తు, ఆ తర్వాత వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు అన్నది ఒక ఎత్తు. సోషల్ మీడియా కార్యకర్తలు తీసుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, జర్నలిస్టులని అరాచకం, వాళ్ళు అసలు ఏమవుతుందో వాళ్ళకని భయపడే పరిస్థితి. ఒకటి గుర్తుపెట్టుకుని ఏ వ్యవస్థని రవదలుచుకోలేదు వాళ్ళనేది కేటగారికల్ గా క్లియర్ గా అర్థమవుతుంది. పొలిటికల్ సిస్టమ్ ని అరెస్టు పరంపర కొనసాగుతూనే ఉంది, వేధింపుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఐపీఎస్ అరెస్ట్ చేయడం ద్వారా మీకు అడ్మినిస్ట్రేటివ్ ని కంట్రోల్ చేస్తాము అని అంటూ ఫస్ట్ టైము సీనియర్ ఐపీఎస్ అధికారులని ఏదో ఎప్పుడో ఒక లేడీ ఇక్కడికి వస్తే వాళ్ళకి అన్యాయం జరిగిన కేసులో ఏదో వీళ్ళు అన్యాయం చేశారన్నట్టుగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచిన సంఘటన చూస్తున్నాం. మూడోది ఇప్పుడు జర్నలిజం దగ్గరికి వచ్చింది. అంటే ఇది ఏ వ్యవస్థ? అన్ని ఒక్కొక్క వ్యవస్థని మీరు
బంధిస్తాం, జైల్లో వేస్తాము, వేయడం ద్వారా మేము మా అధికార తత్వాన్నో లేకపోతే మాకున్న పవర్లో మేము చూపిస్తామని అంటే ఇది పౌర సమాజం అండి. ఇది 4 ఛానల్స్ 4 పేపర్లు నడిపే సమాజం కాదు ఇది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బేసికల్ గా ఒక 4 పార్టీలు 4 ఛానల్స్ 4 పత్రికలు నడుపుతున్న సమాజం కాదు. ఇది పౌర సమాజం. ఇది ఈ సమాజానికి చాలా పెద్ద గొంతు ఉంటుంది. అది సరైన టైంలో చాలా బలంగా వినిపిస్తుంది. ఇది మర్చిపోకూడదు మనం. ఎందుకంటే కోట్లాది మంది మనోభావాలతో ఎవరి మనోభావం వాళ్ళకు ఉంటుంది. మీరు ఇంతకన్నా అబ్యూజివ్ లాంగ్వేజ్ భారతి మేడం మీద, జగన్ గారి మీద, మా నాయకుల మీద వాడిన సందర్భం చాలాసార్లు చూసాం ఛానల్స్ తో. అంతెందుకు అసలు పచ్చి బూతులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో కూర్చుని ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టలేదా? ఇప్పుడు ఎట్లా నాకు అర్థం కావట్లేదు. జర్నలిజాన్ని మనం చాలా ఒక నెక్స్ట్ లెవెల్లో చూస్తాం. అందులో పొరపాట్లు ఉండొచ్చు, ఒక 5-10% ఉద్దేశపూర్వకమైన రాతలు ఉండొచ్చు, లేకపోతే మాటలు ఉండొచ్చు, ఇవి చేస్తూ ఉంటారు. కానీ ఈ రకమైన అరెస్టుల దాకా వచ్చి ఇప్పుడు అరెస్ట్ చేసి SC/ST అట్రాసిటీ కేసు, సంబంధం కేసు పెట్టడం